వినాయకుడిని ఎందుకు ఏకదంతాయ అంటారు అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్ 1 చూసి తర్వాత ఇది చూడండి. ఇద్దరు వాళ్ళ కండిషన్స్ ఒప్పుకొని మహాభారతం రాయడం మొదలు పెడతారు. వినాయకుడు అర్థం చేసుకునే టైంలో వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు. కథ రాసే క్రమంలో వినాయకుడు పెన్ విరిగిపోతుంది. కండిషన్ ప్రకారం వ్యాసుడు కథ చెప్పడం ఆపడు, స్టోరీ మాత్రం ముందుకు వెళ్తుంది. వినాయకుడికి ఏం చేయాలో అర్థం కాక తన దంతాన్ని విరగ్గొట్టి పెన్ లాగా మార్చి మిగతా స్టోరీ రాస్తాడు. అందువల్లనే వినాయకుడిని ఏకదంతాయ అని అంటారు. వ్యాసుడు మహాభారతం చెప్పడం మొదలు పెట్టిన రోజు చతుర్థి. అప్పటి నుండి ఆపకుండా 10 రోజులు వినాయకుడు రాస్తూనే ఉంటాడు. రాయడం పూర్తయ్యే టైంకి వినాయకుడి శరీరం వేడిగా అయిపోయి కాలుతున్నట్టు ఉంటుంది. వెంటనే వ్యాసుడు పక్కన ఉన్న నదిలో వినాయకుడిని ముంచుతాడు. అప్పుడు మళ్ళీ మామూలుగా అవుతాడు వినాయకుడు. ఆ రోజు నుండి చతుర్థి రోజు వినాయకుడిని కూర్చోబెట్టి 10 రోజులు పూజలు చేసి 11వ రోజున రివర్లో నిమజ్జనం చేస్తారు. ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ.